హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ నేవీ నుంచి ఆఫీసర్ స్థాయి లెవెల్ తోటి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. దీనికి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో 1,10,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందని వాళ్ళే నోటిఫికేషన్ అఫీషియల్గా వాళ్ళే మెన్షన్ చేశారన్నమాట ఇండియన్ నేవీ. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్ట్ కాబట్టి ఎగ్జామ్స్ కానీ అండ్ రన్నింగ్ కానీ కండక్ట్ చేయరన్నమాట. అంటే మనకి ముందుగా ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీసర్స్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీడియో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇట్లా అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీ అయితే వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేయండి. మీ లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళకి మన వీడియోని అయితే సజెషన్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ అనేది. అండ్ లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కదా మన వీడియోస్ని కంపల్సరీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే మీకు అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఏంటో అడిగితే మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ద ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఫర్ వారియస్ ఎంట్రీస్. మనకు 2026 జూన్ సంవత్సరం అంటే బ్యాచ్ కమిషన్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఓవరాల్ మనకు 260కి పైగా మనకు పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 9, 2025 మనకు ఈ నెల 9వ తేదీ నుంచి, అంటే ఇంకా మనకు 5 days మాత్రమే ఉంది. సెప్టెంబర్ 1, 2025 నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. అయితే బ్రదర్ మీకు ముందుగా వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ చేయడం అనేది లేదని. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఏ 5 days అనేది మనకు దీనిలోనే మనకు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు మెంటల్గా మొత్తం కూడా క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం కూడా చాలా టఫ్ అయితే ఉంటుంది. ఇవి ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, మళ్ళీ టెంపరీ జాబ్స్ అయితే కాదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారన్నమాట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అప్పుడే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకు శాలరీ అండ్ నెక్స్ట్ మనకు సర్వీస్ అనమాట. ఎవరైతే షార్ట్ సర్వీస్ కమిషన్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళు ముందుగా 12 సంవత్సరాలు మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఆఫీసర్ స్థాయి హోదాలోన. ఈ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మ్యాక్సిమం 2 years అని మీకు ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఓవరాల్ మనకు 14 సంవత్సరాలు మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఈ 14 సంవత్సరాల తర్వాత మనం ఇంటికి వస్తే సరిపోతుంది రిటైర్మెంట్ తీసుకొని. అంటే మనకు పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా బాగానే ఉంటుంది అనమాట రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. ఇంకోటి మీకు శాలరీ కూడా చెప్పాను కదా, మీకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా మనకు అంటే నోటిఫికేషన్ మెన్షన్ చేశారని చెప్పాను. ఇక్కడ మీరు చూసుకోండి 10th పాయింట్ వచ్చేసి పే అండ్ అలవెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్. మనకు మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇనిషియల్ గ్రాస్ శాలరీ సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ అనమాట. మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్లో మనకు హోదాలో జాబ్ చేయాల్సి ఉంటుంది. 1,10,000 అప్రాక్సిమేట్లీ అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. 1,10,000 మీకు అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. మనకు ట్రైనింగ్లో మనకు 56,100 వరకు బేసిక్ పే మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ బేసిక్ పే అనేది మనకు ట్రైనింగ్ మాత్రమే. ట్రైనింగ్ తర్వాత మనకు 1,10,000 వరకు మనకు అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్స్ కలుపుకొని ఇస్తారు. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు 3 బ్రాంచ్లకు సంబంధించిన పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఒకటి మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, సెకండ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్, థర్డ్ వచ్చేసి మనకు టెక్నికల్ బ్రాంచ్ అనమాట. ఇక్కడ ముందుగా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మళ్ళీ మనకు కొన్ని క్యాడర్కి సంబంధించిన మళ్ళీ డివైడ్ చేశారు. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మనకు హైడ్రో క్యాడర్ వచ్చేసి 57 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి బీఈ కానీ బీటెక్ కానీ ఎనీ డిసిప్లిన్ 60% మీకు మార్కులు వస్తే సరిపోతుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. జూలై 2, 2001 నుండి జనవరి 1, 2007 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి. ఇక నెక్స్ట్ పైలట్ కానీ, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్స్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కానీ,
మనకు 24, 20 పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ July 2, 2002 నుండి July 1, 2005 మధ్యన మనకు డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు అనమాట. కొన్నిటికి 2007 అని ఇక్కడ మీరు చూసుకోండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఏ కానీ బీటెక్ కానీ ఎనీ డిసిప్లిన్ 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో కూడా మీరు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా రావాలని మెన్షన్ చేశారనమాట. ఒకసారి చూసుకోండి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లాజిస్టిక్స్. దీనికి బీఏ కానీ బీటెక్ కానీ ఎనీ డిసిప్లిన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరిపోతుంది. లేదంటే కన్నా బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీఎస్సీ ఐటీ విత్ ఫస్ట్ క్లాసు, పీజీ డిప్లొమా ఫైనాన్స్ కానీ లాజిస్టిక్స్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. లేదు ఇది కూడా చేయలేదు అనుకుంటే కన్నా ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ విత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th 10 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. July 2, 2001 నుండి January 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్. దీనికి ఓవరాల్గా 20 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. July 2, 2001 నుండి January 1, 2007 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఏ కానీ బీటెక్ కానీ మనకు మినిమం 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ బీఏ కానీ బీటెక్ కానీ మనకి ఇక్కడ కొన్ని బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. ఏదో ఒక విభాగాలు మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకు లా ఎగ్జిక్యూటివ్లో మనకు లాస్ట్ వచ్చేసి లా అనమాట. లా వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. July 2, 1999 నుండి July 1, 2004 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. దీనికి లా క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట, డిగ్రీ. అదేవిధంగా మీకు 55% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంకోటి బ్రదర్, క్యాండిడేట్ అప్లై పెడతా బార్ కౌన్సిల్ మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట మీ పేరు అనేది. అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ బ్రాంచ్లోనే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్సి విత్ 60% మీకు మార్క్ తోటి మ్యాథ్స్ ఆపరేషనల్ రీసెర్చ్లో మనకు 7 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. అండ్ బీఏ బీటెక్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటారో మెకానికల్ కానీ ప్రొడక్ట్స్ ఇంజనీరింగ్ కానీ ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ ఇట్లా కొన్ని విభాగాలు ఇచ్చాడనమాట. దీనిలో మీరు బీఏ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 2001 July 2 నుండి July 1, 2005 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అండ్ ఇంకోటి July 2, 1999 నుండి July 1, 2005 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇది మనకు ఎడ్యుకేషన్ బ్రాంచ్ సంబంధించిన పోస్టు. ఇక లాస్ట్ వచ్చి మనకు టెక్నికల్ బ్రాంచ్ సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీసెస్ అనమాట 36 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. July 2, 2001 నుండి January 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. బీఈ కానీ బీటెక్ కానీ విత్ 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మనకు మెరైన్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా మనకు కొన్ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ మీరు చూసుకోండి చాలా రకాల ఉన్నటువంటి బ్రాంచెస్ ఇచ్చాడనమాట. బీఏ కానీ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంజనీరింగ్ బ్రాంచెస్కి. నెక్స్ట్ వచ్చి మనకు ఎలక్ట్రికల్ బ్రాంచ్కి 40 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. July 2, 2001 నుండి January 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అండ్ దీనికి కూడా సేమ్ అనమాట. బీఏ కానీ బీటెక్ కానీ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉండాలి 60% మార్క్ తోటి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ పవర్ ఇంజనీరింగ్ కానీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇట్లా చాలా రకాల బ్రాంచ్లు అయితే ఇచ్చాడు. ఉంటే కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు నేవల్ కన్స్ట్రక్షన్ అనమాట. ఓవరాల్గా 16 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని కూడా డేట్ ఆఫ్ బర్త్ July 2, 2001 నుండి January 1, 2007 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అండ్ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో బీటెక్ 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక బ్రాంచ్లు చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ విత్ ఆటోమేషన్ కానీ నెక్స్ట్ ఓసియన్ ఇంజనీరింగ్ కానీ మ్యారిన్ ఇంజనీరింగ్ షిప్ బిల్డరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ షిప్ టెక్నాలజీ షిప్ డిజైను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే నేవల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఏదైతే విభాగంలోనే మీరు బీఏ కానీ బీటెక్ కానీ చేసి ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మీకు 260 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ బీఈ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్టర్స్కి పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఎవరైతే ఎన్సీసీ క్యాడర్స్ ఉన్నారో
సర్టిఫికేట్స్ వాళ్ళకు 5% మీకు రిలాక్సేషన్ అయితే ఇస్తామని, అది కూడా ఎప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో అనమాట. 5% మీకు మార్కులు రిలాక్సేషన్ ఇస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనకు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఎన్సిసిసి సర్టిఫికేట్ అయితే ఉండాలి. మినిమం మనకు బి గ్రేడ్. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ వస్తే కనుక మీరు మెన్షన్ చేయండి ఎన్సిసిసి సర్టిఫికేట్ ఉన్నట్టు. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఇండియన్ నేవీ నుంచి ఇచ్చినటువంటి ఆఫీసర్ స్థాయి హోదా పోస్టులు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 1, 2025. మీకు అప్లై లింక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై తీసుకోండి. థ్యాంక్ యూ.